ఆరోగ్య భాగ్య చక్రం 3వ అంకానికి స్వాగతం. మెడికల్ ఎస్ట్రాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రాశులు, లగ్నాలు, మారకం, శుభగ్రహం, అశుభగ్రహం, యోగకారకుడు, కేంద్రాలు, త్రికోణాలు ఇలాంటివి చాలా మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. For those who are not familiar with these expressions, it's important that you know the basics. Of course, మెడికల్ ఎస్ట్రాలజీ చెబుతూ జ్యోతిష శాస్త్రంలోని సిద్ధాంతాలన్నింటినీ చెప్పడం కరెక్ట్ కూడా కాదు. కానీ మెడికల్ ఎస్ట్రాలజీ, ఆరోగ్య జ్యోతిషం గురించి తెలుసుకోవాలి. ఈ ఆరోగ్య భాగ్య చక్రం అనే ఈ సబ్జెక్ట్ కింద కొన్ని విషయాలను రూఢిగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏదో నేను చెప్తున్నప్పుడు సడన్గా అదంటే ఏమిటి అని వెనక్కి వెళ్ళి మళ్ళీ రెఫర్ చేయడం కాకుండా ఈ బేసిక్స్ని బాగా అధ్యయనం చేసి గట్టి చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా లగ్నం అంటే ఏమిటి, ఒక హారోస్కోప్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక ప్రయాణానికి టికెట్ కొని ఒక చోట ఎక్కారు. ఆ రైలుకి ఎవరు ఎక్కడెక్కుతున్నారని ఇంపార్టెంట్ కాదు. దాని ప్రయాణం ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ వరకు. మీరు ఒరిజినేటివ్ స్టేషన్లో ఎక్కారా, లేక మధ్యలో ఎక్కారా, లేక తిరుగు ప్రయాణంలో ఎక్కారా అన్నది దాన్ని బట్టి మీ జర్నీ డిటర్మిన్ అవుతుంది. ఒకసారి చాలా మంచి టూర్ ప్లాన్ చేసిన వాళ్ళు అడుగులోనే హంసపాదులాగా ఓ స్టేషన్లో ఎక్కుతారు. పాపం వాళ్ళకి నలుగురు ఎక్కితే ఒకళ్ళు కన్ఫర్మ్ కాదు, ఒకడు ఓ చోట ఒకడు ఓ చోట అట్లా బర్తులు వస్తాయి. పాపం వాళ్ళు తెచ్చుకున్న లంచో డిన్నరో ఏదో పంచుకుని చక్కగా ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేద్దాం అనుకుంటారు. అది కుదరదు. అక్కడే మొత్తం మూడ్ ఆఫ్ ఇది. అలా కాకుండా మనం ప్రయాణం ప్రారంభించిన సమయం అంటే భూమి కూడా ఒక వెహికలే అని మనం పూర్వం చెప్పుకున్నాం. ఎందుకు వెహికల్ అంటున్నానంటే ఇది ఒక చోట లేదు, కంటిన్యూస్ స్పిన్నింగ్లో ఉన్నది, కంటిన్యూస్ అబ్జార్ప్షన్లో ఉన్నది, కంటిన్యూస్గా చుట్టూతా తిరుగుతుంది, సూర్యుడి చుట్టూతా. ఎక్కడైతే బయలుదేరిందో అది మీరు ఎక్కడైనా ఎంచుకోవచ్చు, మళ్ళీ అక్కడికి వస్తుంది ఖచ్చితంగా, లైక్ ఏ సర్కిల్. అంచేత ఆ జర్నీలో మీరు అనంతమైన కాలగమనంలోకి వస్తున్నారు. కానీ కాలగమనానికి మీతో ఏం పని లేదు. కానీ మీ జీవితం మీది కాబట్టి మీ ట్రేడ్స్, మీ యాటిట్యూడ్స్, మీ అప్రోచెస్ ఇవి ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మీ జర్నీ క్షేమంగా, లాభంగా, ధైర్యంగా సాగాలి అంటే మీరు ఎక్కిన ప్రదేశం యొక్క కన్ఫిగరేషన్ను ఒకసారి చుట్టూతా చూసుకోవడం చాలా అవసరం. అంటే మీరు వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ మారుతాయి, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ మారిపోతాయి, సీజన్ అక్కడ టెంపరేచర్ వేరేలా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది. కానీ ఎక్కడైతే బయలుదేరారో అది మీ అప్రోచ్ని డిసైడ్ చేస్తుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు there is something known as an ecliptic. ఆ ప్లేన్ అనేదాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఆ ఎక్లిప్టిక్ని 12 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేస్తే మీకు ఒక హారోస్కోప్, ఒక జోడియాక్ తయారవుతుంది. 30 degrees ఈచ్, 30 × 12 360 degrees ఒక వృత్తం. అయితే ఇది దక్షిణాది ప్రాంతాల్లో ఒకలా వేసుకుంటారు, ఉత్తరాది కుండలినిలా వేసుకుంటారు, దక్షిణ పథంలో మళ్ళీ
బెంగాల్ నుంచి వచ్చిన ఒక పద్ధతి ఉంది, దాన్ని అపసవ్యంగా కౌంట్ చేస్తారు తెలుగు వాళ్ళు. తర్వాత ఇక్కడ కొద్దిగా తెలంగాణలో కూడా, తమిళనాడు ప్రాంతాల్లో కూడా సవ్యంగానే కౌంట్ చేస్తారు. కానీ అసలు డెపిక్షన్ దానిది ఒక వృత్తం, ఒక సర్కిల్. అది వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్ ఎక్లిప్టిక్. అంచేత లగ్నం, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు 24 గంటల్లో దాదాపుగా 2 గంటల చొప్పున రవి అన్ని రాశుల్లో తిరిగేయడం, అది మ్యాథమెటిక్స్ ప్రకారం చాలా సింపుల్గా క్లియర్గా ఉంది. అలా కాకుండా భూమి అలా స్పందిస్తూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వలన ఒక 12 నెలలు, చూడండి విచిత్రం, 12 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉండడం, అది సూర్యుడు చుట్టూతా భూమి తిరగడం వల్ల, భూమి తన చుట్టూ తాను 24 గంటల్లో తిరిగేయడం వల్ల 2 గంటల చొప్పున 12 రాశులు తిరిగేయడం ఇంకొక లెక్క. సో భూమి 2 పనులు చేస్తుంది. రవి ఆ 2 పద్ధతుల్లో కూడా ఈ భూమి మీద మీకు రాశుల మీదుగా సంచరిస్తున్నాడు. ఆ 24 గంటల కాల ప్రమాణంలో ఏ రాశిలో రవి ఒక మనిషి, ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఉన్నాడో అది లగ్నం అవుతుంది. ఇన్సిడెంటలీ సపోజింగ్ మకర సంక్రమణం జరిగిన తర్వాత మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, ఒకవేళ ఆ సమయానికి కూడా 24 గంటల ప్రమాణంలో మకరంలోనే ఉంటే లగ్నం కూడా అదే అవుతుంది, లగ్నంలో రవి ఉంటాడు. బట్ అందరికీ అలా ఉండకపోవచ్చు. సో ఈ లగ్నం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యా అంటే, ది అసెండెంట్ ఆర్ లగ్నం, ఇట్ డిటర్మిన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హారోస్కోప్. ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడు, అప్రోచు, ఫిజికల్ అండ్ మెంటల్ బిహేవియర్, ఇవన్నీ కూడా లగ్నం బట్టే మనం నిర్ణయిస్తాం. లగ్నం బట్టే శుభగ్రహాలు, అశుభగ్రహాలు, న్యూట్రల్ ప్లానెట్స్ కూడా చెప్తాం. ఎస్ట్రాలజీలో ఒక సమస్య ఉంది, టర్మినాలజీ అనేది కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. ఆ టర్మినాలజీ చూసి భయపడకూడదు. అశుభగ్రహం అంటే అది మనిషిని చంపేస్తుందని కాదు, అది అశుభం అని కాదు. దాన్ని అంటే ఏంటంటే, ఇది డైరెక్ట్గా శుభ ఫలితాలను ఇవ్వదు, వేరే కన్ఫిగరేషన్స్లోకి వెళ్ళాలి అని అర్థం. అంతేగాని అశుభగ్రహాలు అని అనగానే భయపడిపోకూడదు. అలాగే యోగకారకుడు ఎవరు? తర్వాత ఈ లగ్నానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఎలా గణించాలి? రాశి బట్టి లగ్నాత్ యోగకారకుడు, ఓకే, యోగకారకుడు అంటే కూడా మనం చెప్పుకున్నాం 1, 4, 7, 10 ఇవి కేంద్రాలండి, 5, 9 త్రికోణాలండి. లగ్నం నుంచే కేంద్రాధిపతి, త్రికోణాధిపతి అంటే 1, 4, 7, 10, త్రికోణాధిపతి 5, 9 ఈ రెండింటికి అధిపతి ఒకటే అయినవాడు యోగకారకుడు అవుతాడు. అధిపతి ఎవరయ్యా అని అడగచ్చు మీరు. ఇదేంటంటే మళ్ళీ అంటే మీకు మేషం నుంచి మీనం వరకు 12 రాశులు మీకు తెలుసు. మేషము, వృశ్చికం ఈ రెండింటికి అధిపతి కుజుడు. వృషభం, తుల ఈ రెండింటికి అధిపతి శుక్రుడు. మిథునం, కన్య రెండింటికి అధిపతి బుధుడు. మీనం, ధను ఈ రెండింటికి అధిపతి గురువు. మకర, కుంభాలకి అధిపతి శని. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. సింహానికి అధిపతి రవి. రాహుకేతువులు రారు, ఎందుకంటే వాళ్ళు అప్రకాశ గ్రహాలు. ఈ అధిపతుల్లో ఇది పర్మనెంట్ అధిపతులు, ఇవి మారవు. కానీ లగ్నాత్ కేంద్రాధిపతి, త్రికోణాధిపతి ఒకళ్ళే అయినప్పుడు వాడు యోగకారకుడు అవుతాడు ముఖ్యంగా. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కర్కాటక లగ్నం ఉన్నదండి. కర్కాటక లగ్నానికి 5 పంచమాధిపతి కుజుడు, అలాగే 10 అంటే మీకు దశమాధిపతి మేషం కూడా కుజుడే. అంచేత అక్కడ కేంద్రాధిపతి అయ్యాడు, ఇక్కడ త్రికోణాధిపతి అయ్యాడు, ఇద్దరు ఒకటే కుజుడు అయ్యాడు. కాబట్టి కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు, చాలా పవర్ఫుల్ యోగకారకుడు కుజుడు.
కర్కాటక లగ్నం వాళ్ళు బ్యాటిల్స్కి ఎప్పుడు అందుచేత వెనకాడరు వాళ్ళు. కుజుడు ఆ రకమైన గ్రహం కాబట్టి. తర్వాత 4వ రాశి అవడం వల్ల మొదటి కేంద్రం అంటే ఒకటి తర్వాత ఇమ్మీడియట్ టర్నింగ్ పాయింట్ 4లో అక్కడ వస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళు చేసే పనులన్నీ కూడా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. జనరల్గా ఎక్కువగా వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వలన టర్నింగ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి. సరే, అదలా ఉంచండి. ఈ యోగకారకుడైన వాడు చంద్రుడి బట్టి తిరిగి కేంద్రంలో ఉంటే కనుక దశమంలో కానీ సప్తమంలో కానీ అది ఒక విధమైన రాజయోగం ఏర్పడుతుంది అనమాట. అంటే నవ్ యూ సీ ది కనెక్షన్ బిట్వీన్ ద మూన్ సైన్ అండ్ ద లగ్నం. అలాంటివి ఉన్నప్పుడు అనారోగ్యం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు కొన్ని కన్ఫిగరేషన్స్లో వీడికి ఈ అనారోగ్యం, వాళ్ళకి అనారోగ్యం, ఈ గ్రహం వల్ల ఇది అని చెప్పుకుంటున్నప్పుడు యోగకారకుడైన గ్రహం వలన కనుక అది ఏర్పడుతున్నప్పుడు అది చంద్రుడి నుంచి ఆ గ్రహం కనుక కేంద్రంలో ఉంటే, ముఖ్యంగా 10లో ఉంటే కనుక ఆ రోగం ఉండదు. సో ఆ ఎక్సెప్షన్ని తెలుసుకోవడం కోసం మనకి లగ్నం, యోగకారకులు, ఈ రాశుల యొక్క అధిపతులు 1, 4, 7, 10, 5, 9 తెలుసుకోవడం చాలా అవసరం. ఇకపోతే అంటే ఆ గడి ఏమిటి, ఈ గడి ఏమిటి, ఈ ఇల్లు ఏమిటి, ఆ ఇంట్లో ఉండడం ఏమిటి, ఇలాంటివి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. కొంతమంది వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అస్ట్రాలజీ అనేది ఇట్స్ అ వెరీ డీప్ సైన్స్. అదే ఒక ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించిన శాస్త్రం. సంథింగ్ ఈ పిక్చర్ని చూడండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ నోన్ యాజ్ ద కార్డినల్ ఇంగ్రెస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది కార్డినల్ ఇంగ్రెస్ అంటే ఏంటంటే, a cardinal ingress is the entry of the sun into one of the signs of the cardinal grouping or quadruplities ante kendralu. The signs are Aries, Cancer, Libra, Capricorn. ante entante మేషము, కర్కాటకం, తుల, మకరం, indicating the beginning of the 4 seasons which are demarcated by the vernal equinox, the summer solstice, the fall equinox and the winter solstice. వర్నల్ ఈక్వినాక్స్తో ఒక హారోస్కోప్ స్టార్ట్ అవుతుంది. 0 degrees ఈజ్ ఎట్ వర్నల్ ఈక్వినాక్స్. ద ప్లేన్ ఆఫ్ ది ఎర్త్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ నోన్ యాజ్ ఎక్లిప్టిక్. ఇట్ క్రాసెస్ ద ప్లేన్ ఆఫ్ ది ఎక్లిప్టిక్ అండ్ ద ప్లేన్ ఆఫ్ ది ఎర్త్స్ ఈక్వేటర్ ఇంటర్సెక్ట్. ఇప్పుడు ఎర్త్స్ ఈక్వేటర్ యొక్క ప్లేన్ ఏంటంటే ఎందుకు అది మీకు ప్రామినెన్స్లోకి వస్తుందంటే, భూమి యొక్క సైజు ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై ది రొటేషన్ అక్రాస్ ది ఈక్వేటర్. ఆ రొటేషన్ వలన ఒక ప్లేన్ ఏర్పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే ఈ ప్రక్రియ వలన ఇంకొక ప్లేన్ ఏర్పడుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్లిప్టిక్. ఈ రెండు వర్నల్ ఈక్వినాక్స్లో ఇంటర్సెక్ట్ అయిన చోట 0 degrees అనేది హారోస్కోప్కి మనం ఎంచుకుంటున్నాము. ఏదో ఇమాజినరీగా తీసుకున్నది కాదు మన ఋషులు. అంటే ఏంటంటే ఎందుకు ఈ రెండే చెప్తున్నాడు ముఖ్యంగా, దీనినే మన వాళ్ళు లగ్నం అన్నాం. ఎందుచేత అంటే ఎర్త్స్ ప్లేన్, దాని రొటేషన్ వలన ఏర్పడే ఒక ప్లేను, దీనికి మీరు డైరెక్ట్గా కోరిలేట్ చేస్తే రవి ఈ రొటేషన్లో 24 గంటల ప్రమాణంలో దాదాపు 2 గంటలు చొప్పున ఒక్కో రాశిలో సంచరించేస్తున్నాడు అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఆ ప్లేన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేను తిరిగి అర్త్స్ రొటేషన్ అరౌండ్ ది సన్ అనే ఒక ఆర్బిట్, ఆ ప్లేన్ ఈ ఎక్లిప్టిక్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన చోట వర్నల్ ఈక్వినాక్స్లో మీకు 0 degrees ప్రీ డిటర్మిన్డ్ అసెండెంట్ అనేది ప్రారంభమవుతుంది. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్సల్ అన్నమాట. అంచేత ఈ పర్టికులర్ పిక్చర్ని మైండ్లో పెట్టుకుని ఆ ప్రాంతంలో అక్కడ ఆ సమయానికి భూమి ఈ 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఈ లగ్నాలు ప్రతి క్షణం ఉన్నాయి. ఒక లగ్నంలోకి మనం వస్తున్నాం కానీ మనం పుట్టినందుకు ఒక లగ్నం అక్కడ ఏమి ఏర్పడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక లగ్నం ఉంటుంది,
అది ప్రశ్న లగ్నం, అది వేరు, అది చాలా గొప్ప శాస్త్రం. ఆ సిరీస్ కూడా చేద్దాం ఇక్కడ. అయితే ఈ ప్లేన్స్ రెండు ఇంటర్సెక్ట్ అవ్వడం వలన ఒక ఫినామినన్, ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మనకి సృష్టిలో ఆటోమేటిక్గా ఏర్పడి ఉన్నది. దానిని గుర్తించి, దర్శించి, డిస్కవర్ చేసి మన ఋషులు ఈ శాస్త్రాన్ని ముందరికి తీసుకెళ్ళారు. అది లగ్నాన్ని గడించడం అంటే ఆ పద్ధతిలో చేస్తారన్నమాట. అయితే ఈ లగ్నాలు అన్నది బాగా స్టడీ చేసిన వాళ్ళకి ఒక విషయం స్పష్టం అవుతుంది. ఒక జీవిత కాలంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉంటాం, ఇతరులకు కూడా సలహాలు చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డాక్టర్ గారు ఎండి, చాలా గొప్ప వైద్యుడు, కానీ ఆయన ఈరోజుకి ఇంజెక్షన్ ఇవ్వలేదు ఎవరికి. ఆయన ఓ గొప్ప మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉంటాడు. గొప్ప గొప్ప డాక్టర్స్, సర్జన్స్ అందరూ ఆయన దగ్గర చదువుకున్నవాళ్ళు. ఆయన మటుకు ప్రాక్టీస్ చేయలేదు. సబ్జెక్ట్ ఒకటే. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇది మీకు యాటిట్యూడ్స్, అప్రోచెస్ ద్వారా అస్ట్రాలజీలో మీకు అర్థమవుతుంది. ఇంటలెక్ట్ ఎలా ఫంక్షనల్గా ఏర్పడుతుంది, స్ట్రక్చర్ నుంచి ఫంక్షన్కి ఎవరు వెళ్ళగలుగుతారు, ఎవరు కార్యసిద్ధులు అవుతారు, ఎవరు కేవలం చెప్తూ ఉంటారు. దిస్ డిఫరెన్స్. అలాగే మళ్ళీ ఒకే వ్యక్తి, ఆ లగ్నం వాడే ఒకానొక సందర్భంలో కొద్దిగా విపరీతంగా ప్రవర్తించవచ్చు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. అంచేతంటే ఒక వ్యక్తి యొక్క బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్, ఫిజికల్ ఆర్ మెంటల్ క్యారెక్టర్, అది లగ్నం ద్వారా చాలా మటుకు అర్థమవుతుంది. అందుచేత దిస్ అసెండెంట్ ఆర్ లగ్నం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కో వ్యక్తికి ఒకటి ఇష్టం, ఒకటి అది ఇష్టం ఉండదు. ఒకటి స్వభావం ఒకలా ఉంటుంది, ఒకటిది మరోలా ఉంటుంది. ఒకడు మొత్తం పారాగ్రాఫ్ అంతా చెప్పే బదులు ఒక మాట చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కో చోట ఎందుకో ఏదో ఒక మోటివ్ ఉండడం వలన ఒక వర్డ్ చెప్పవలసిన చోట మొత్తం పారాగ్రాఫ్ చెప్తాడు. ఒకడు కేవలం టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఒకడు పుట్టినప్పటి నుంచి ఒక రూట్ ఎంచుకుని టకటకటక దాని మీద వెళ్ళిపోతూనే ఉంటాడు, దేన్ని పట్టించుకోడు. ఒకడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, ఒకడు చాలా చక్కగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా బండి లాగేస్తుంటాడు. ఇవన్నీ కూడా ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఆరోగ్యం అనారోగ్యం రెండిటికి కూడా ఈ సమన్వయం ఉన్నదండి. మీ యాటిట్యూడ్ వల్ల కొన్ని అనారోగ్యాలు మీకు వస్తాయి, మీ అప్రోచ్ వల్ల కొన్ని అనారోగ్యాలు మీకు అసలు తెలియకూడదు, కనిపించకూడదు, మీ జోలికి రావు. కోవిడ్లో గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ అది రాలేదని కూడా కాదు, ఎవరికైతే వచ్చిందో కోవిడ్లో వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు దానికి ఈల్డ్ కాలేదు. దేర్ ఇస్ ఎ సైకాలజీ బిహైండ్ ఇట్. సరే, ప్లేసిబో ఎఫెక్ట్ చాలా చెబుతారు, అది వేరే విషయం. ముఖ్యంగా ఏంటంటే, అంచేత మెడికల్ ఎస్ట్రాలజీలోకి డీప్గా వెళ్ళే ముందర ఈ లగ్నం గురించి, ఈ హొరోస్కోప్ అంటే ఏమిటి అన్నది మనం కొద్దిగా అయినా నేర్చుకుని ముందరికి వెళ్ళడం చాలా అవసరం. ముఖ్యంగా ఏంటంటే, మనం లగ్నము, రవి, చంద్రుడు, ఈ మూడింటి గురించి చెప్పుకున్నాం. ఈ మూడింటి మీద చెడు ప్రభావాలు లేకపోతే, చెడు గ్రహ ప్రభావాలు లేకపోతే ఆరోగ్యం బాగుంటుంది అన్న మాట కూడా చెప్పుకున్నాం. ఇవాళ ఇంకో మాట చెప్పుకోవాలి. అసలు జాతకంలో చాలా స్ట్రెంగ్త్ ఉన్న జాతకాలు ఎలాంటివి అంటే, లగ్నము, చంద్రుడు, రవి, ఈ మూడు కొద్దిగా దగ్గరగా ఉన్న జాతకాలు చాలా స్ట్రాంగ్ అని అర్థం. ఎన్నో ఒడిదుడుకులకి తట్టుకుంటాయి. వాళ్ళు అధిగమించి ప్రతి సమస్య నుంచి ఏదో నేర్చుకుని తిరిగి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి స్ట్రెంగ్త్సే. అలా కాకుండా దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. ఇది మెడికల్ ఎస్ట్రాలజీలో ప్రత్యేకంగా చూడవలసిన అంశం. మామూలుగా మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్తూ ఉంటారు, ఏమంటే దేర్ ఈస్ ఎ లాట్ టు డూ విత్ ది పేషెంట్స్
mental strength for curing even the gravest of physical diseases. సో ఇవి మైండ్లో పెట్టుకుని మీరు కొద్దిగా అభ్యాసం చేసి రెడీగా ఉంటే మనం మెడికల్ ఎస్ట్రాలజీలోకి ముందరికి వెళదాం.